వర్షాలకు వరద ముంపుకు గురైన విజయవాడ బాధితులను ఆదుకునేందుకు సహాయక చర్యల్లో పాల్గొనేందుకు నగరపాలక సంస్థ సిబ్బంది అందరూ సిద్ధంగా ఉండాలని కమిషనర్ సూర్యతేజ ఆదేశించారు. నగరపాలక సంస్థ అన్ని విభాగాల ఉన్నతాధికారులు, హోటల్స్ అసోసియేషన్, కేటరింగ్ యాజమాన్యులతో సమావేశాన్ని కార్యాలయం కమాండ్ కంట్రోల్ సెంటర్ విభాగంలో సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ నారాయణ ఆదేశాల మేరకు వరద సహాయక చర్యలో భాగంగా 1,00,000 మందికి ఉదయం టిఫిను, మధ్యాహ్న భోజనం, రాత్రి భోజన ప్యాకెట్లను సిద్ధం చేసి తరలించాలని ఆదేశించారు. బాధితులకు అవసరమైన త్రాగునీరు, ఆహార అవసరాలను తీర్చేందుకు ప్రణాళికాబద్ధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. అధికారులు అందరూ అందుబాటులో ఉండి ప్రభుత్వ ఆదేశాలను పాటించేందుకు అధికారులు, సిబ్బంది సంసిద్ధంగా ఉండాలని కమిషనర్ ఆదేశించారు. ఈ సమావేశంలో అదనపు కమిషనర్ శర్మద, డిప్యూటీ కమిషనర్ చెన్నుడు, ఇంజనీరింగ్ ఎస్ఈ సంపత్ కుమార్, ఈఈ సంజయ్, చంద్రయ్య, ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ చైతన్య, సిటీ ప్లానర్ దేవికుమారి, మేనేజర్ ఇనయతుల్లా, రెవెన్యూ అధికారులు, శానిటేషన్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ఎంత మంచి క్వాలిటీ ఫుడ్ చేయగలిగితే అంత మంచి క్వాలిటీ కనుక నెల్లూరు నుంచి మనం పంపించగలిగితే ఖచ్చితంగా ఇలాంటి సమయంలో చేసిన సహాయం ఎప్పటికీ ఉంటుంది. ఇది కూడా గుర్తుండి ఉంటుంది, ప్రభుత్వం గుర్తుపెట్టుకుంటుంది, అక్కడ ఉన్న ప్రజలు కూడా మనని గుర్తుపెట్టుకొని గ్యారెంటీ ఇదేమి మంచి అదే సమయానికి మనం రీచ్ చేయాల్సిన అవసరం ఇది ఉంటుంది. సో ఇలాంటి సమయంలో అందరూ కూడా కలిసికట్టుగా చేయాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి అందరూ ఇప్పుడే మనకి కమ్యూనికేషన్ కూడా ఒక 1 hour ముందే రీచ్ అయింది. ఒక గంట ముందే మనకి చెప్పలేదు, పొద్దు నుంచి చెప్పలేదు, గంట ముందు మాత్రమే మనకి తీసుకురామని చెప్పారు. అందుకని మీకు ఈ టైంకి చెప్తున్నాం. పొద్దున్నే టిఫిన్ కూడా గ్యారెంటీ సప్లై చేయాలి అని చెప్పి చెప్తున్నారు. దీనికి సంబంధించి అందరూ కూడా కలిసికట్టుగా మంచి ఫుడ్ ని కరెక్ట్ టైంకి రద్దు చేయడానికి కావాల్సిన ఇవన్నీ కూడా ఏర్పాట్లు చేసుకొని చేయాలి. సో ఇప్పుడు క్యాటర్స్ ఎవరు ఉన్నారు, రెస్టారెంట్స్ అందరూ ఎవరైతే మనకి ఎందుకంటే మీకు నెల్లూరు నగరంలో ఎక్కువ పెళ్లిళ్ళు అయినా సరే లేకపోతే పెద్ద ఈవెంట్స్ అయినా సరే మనం 1,000 మందికి భోజనాలు అన్ని రకాల వెరైటీస్ కూడా నిష్ఠాగం అయిన వాళ్ళు ఉంటారు. సో మీలో ఎవరైతే మీరందరూ మీ సిబ్బంది కూడా క్లియర్ కట్ గా చెప్పి, అంటే నేను మీ అందరితో డైరెక్ట్ గా మాట్లాడడం అందరికి తెలిసింది కూడా ఉద్దేశం, మీ సిబ్బంది అందరూ కూడా కొంచెం